వాళ్ళు ఎంత వ్యాపారం చేయాలో అంత వ్యాపారం చేస్తారు. అందుకే గతించిన మొదటి వారంలో నేను చెప్పాను, పరిశుద్ధాత్మను గురించిన సరి అయిన అవగాహన మనకి లేదు. అది నిజాయితీగా ఒప్పుకుందాం. పరిశుద్ధాత్ముడు అనగానే మనకు తెలిసినంత మేర మనకి ఏం తెలుసు అంటే, ఆయన ఒక శక్తి, ఆయన ఉంటే అద్భుతాలు జరుగుతాయి, ఎక్కడి వరకే మనకు తెలుసు. పరిశుద్ధాత్ముడు అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ ఏం తెలుసు, ఊగుతారని తెలుసు, అదే తెలుసు. అలా ఊగరు కదా అని మనం అడిగితే వాళ్ళు అంటున్నారు, ఎందుకు ఊగరు, ఊగుతారు పవర్ తట్టుకోలేక అంటున్నారు. పరిశుద్ధాత్ముడు అనగానే ఒక పవర్ అన్నారు. అందుకే పవర్ అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందగానకే వాళ్ళు ఏమంటారు తెలుసా, ఊగుతారు. పరిశుద్ధాత్ముడు అనగానే వాళ్ళకి సిస్టమేటిక్గా ప్రభువును గూర్చి లేదా పరిశుద్ధాత్మను గూర్చి ఆయన సిద్ధాంతం ఏమై ఉందో తెలియదు కనుకే పరిశుద్ధాత్ముడు అనగానే పవర్ అనుకున్నారు కనుకే టచ్ అంటారంటే పవర్ పంపిస్తారు.